ఇంటికి 1000 రూపాయలు తీసుకుంటుంది, లేకపోతే బాగోదు. ఇంటికి ఎంత చెప్పండి, ఎంత 1000 రూపాయలు తేకుండా బాగోదు. దేవుడికి ఇవ్వండి, దేవుడు మీకు ఇస్తాడు, మీరేం భయపడవద్దు. ప్రతి సంవత్సరం మందిరానికి ఏదో ఒక చెప్పంగా ఈ సంవత్సరం జనరేటర్ కేవీ జనరేటర్ మందిరానికి గుర్తుంచుకోండి. హల్లెలూయా అనండి. అన్నయ్య మేము మరీ మీద అసలు తినడానికి లేదు మా ఇంట్లో అంటే, ఇక నువ్వు దేవుడిని చెప్పుకొని దేవుడి దగ్గర ఏం లేదంటే ప్రార్థన చేసుకుని నడపాలి, పారిపోతాం. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఇంకా బైబిల్లో పెట్టుకొని నోట్స్ తీసుకొని రాత్రి మీరు అందరూ వెళ్ళిన తర్వాత కాసేపు కూర్చుంటే దేవుడు 12 అయింది ఒక వాక్యం ఇచ్చారు. మీరు అంత ఆశీర్వదించమన్నారు. 12 ఇక వాక్యం అయిపోయింది. అది రాసుకొని 2 గంటలు పట్టింది. ప్రార్థన చేసుకుని కొనుక్కుంటే 12:30 లేచేసరికి ఇంకంతే. ఇంటి నిద్రపోయింది, అంతే నిద్రపోయింది. తెల్లారేసరికి 5 అయింది. ఉదయాన్ని వాక్యం చెప్పట్లేదు, ఎందుకంటే రాత్రులు మూడుతున్నాయి కదా. ఉదయం కూడా మూడిస్తే పాపం బాధపడతారు, ఎవరిని బాధ పెట్టకూడదని ఉదయం పూట పెట్టే ప్రార్థనే రాత్రి పెట్టమన్నాం అంతే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆ బైబిల్ తీయండి. మీకు కింద కార్పెట్ లేదు, క్షమించండి. ఎందుకంటే బాగా కడిగారు, చర్చి బాగా కడిగారు అందరూ. జావ ఇవన్నీ బండి
ఎవరు అందరూ కడిగి శుభ్రం చేసాను. ఆ కార్పెట్ మట్టి ఉంది, అందుకని కడిగాను కాబట్టి నేను చేసిన అట్లా మీకు బాగుంటుందని శుభ్రం చేసాను. ఇంక బైబిల్ తెరవాలి. నిర్గమకాండం 24:12. వాక్యం కోసం కాస్త శ్రద్ధగా ఉండండి. వినపడకుండా కొంచెం మన అర్థం కాకుండా వెనకాలంలో నైపుణ్యం ఆ మెట్టు మీద జనపబడి నువ్వేం పుస్తకం అయిపోయావు ఇట్లా చెప్పకూడదు. ముందుకు రావాలైతే ఇటు వినపడుతుందమ్మా, హరీష్ వినపడుతుందా? వినపడలేదు, వినపడలేదు. స్తోత్రం బయటికి వినపడుతుంది. 2 గంటలు రాబట్టున్నాను. నీ అసలు నీదే చెప్పాను నేను. చూడండి బైబిల్లో చదవండి. నిర్గమకాండం 24:12. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా ఎత్తుకు వచ్చి ఉండుము. నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును ఇదొక్క దేనికి వస్తాయి? చిన్న బాక్సులకు వస్తాయి. నేను రాసిన ధర్మశాస్త్రమును ఆజ్ఞలను రాతి పలక నీకు ఇచ్చేదనగా. రాతి పలక ఈ మాట గుర్తుంచుకున్నామా? ఏం పలకలు చెప్పండి? ఏం పలకలు? రాతి పలకలు. ఏ పలకలు? రాతి పలకలు చూసారా మీరు? రాతి పలకలు చూసారా? పాత తరగతి మట్టి పలకలు మనం అందరం ఏ పలక మీదేగా ఈ అని గుర్తించి పలకల మీదేగా. పలక తెలుసా పిల్లలందరికీ? పలకలు ఉంటాయిగా. ఇప్పుడు పలకలు లేవు, అన్ని సీట్లు లేవు. పలకలు ఇక్కడ బైబిల్లో ఏమైనా ఉందంటే దేవుడైన యెహోవా మోషేతో చెబుతున్నాడు, మోషే నువ్వేం చేస్తావంటే సిద్ధపడి సీనాయి కొండ మీదకి రాయ. ఊరే కొండ సీనాయి అన్న ఒకటే కొండ మీద. ఆ కొండ ఎక్కి నా దగ్గరికి రా. నేను 10 ఆజ్ఞలు రాసిన పలకలని, రాతి పలకల్ని, ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీయులు నడవటానికి, నా ప్రజలు నడవటానికి కావాల్సిన విధులని నేను నీకు ఇస్తాను, నువ్వు ఎక్కిరా అని చెప్పాడు. ఇక్కడ నిర్గమకాండం 24:12. అప్పుడు మోషే ఎక్కి వెళ్ళాడు. చూడండి తర్వాత నిర్గమకాండం 31:18. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుతూ చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, ఇదిగో ఇక్కడ 2 పలకలు అని ఉంది. యేసయ్య 10 ఆజ్ఞలు ఒక పలక మీద రాయన 2 పలకలు ఇచ్చాడు. ఏంటి చెప్పండి? ఏం పలకలు? 2 పలకలు. అవేం పలకలు? రాతి పలకలు. ఏ పలకలు? రాతి పలకలు. దేవుడైన యెహోవా మోషేకి 2 పలకల మీద రాసిచ్చాడు. ఎందుకంటే 2 నిబంధనలకు గుర్తు. పాత నిబంధన అప్పుడే చెప్పాడు దేవుడు, 2 నిబంధనలకు గుర్తుగా ఆయన పాత నిబంధనకు ఒక పలక, కొత్త నిబంధనకు ఒక పలకగా 2 పలకలు ఇచ్చాడు. 2 పలకలు ఇచ్చాడు. 2 రాతి పలకల్ని. చొక్కాకు గుండీలు పెట్టుకోండి అందరూ. హల్లెలూయా. మీ ఒళ్ళు కనపడకూడదు. మాకు మేము చొక్కా పై పాటలు పెట్టుకోండి. బాడీ పెరుగుతాం కాబట్టి అనవసరంగా. చూడండి 2 రాతి పలకలు. ఏంటి? 2 రాతి పలకలు. ఆ రాతి పలకల మీద 2 పలకల మీద, ఒక పలక మీద ఏమో 4 ఆజ్ఞలు, ఒక పలక మీద ఏమో 6 ఆజ్ఞలు. ఒక పలక మీద దేవుడు దేవుడు కొరకు చేయాల్సినవి, ఇశ్రాయేలీయులు దేవుడు కొరకు చేయాల్సినవి. ఇంకొక పలక మీద మనిషి కొరకు చేయాల్సినవి, ఇరుగు పొరుగు వారి కోసం. ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమైందా?
2 పలకలు, ఇట్లా 2 పలకలు చేతితో కొట్టుకొని కిందకి దిగాడు, కొండ దిగాడు మోషే గారు. ఒక పలక మీదేమో దేవుడు కొరకు మానవుడు చేయాల్సింది ఇచ్చాడు 4 ఆజ్ఞలు. ఏంటి? మొత్తం 10 ఆజ్ఞలలో 4 ఆజ్ఞలు. నేను తప్ప ఎరగ దేవుడు నీకు పైన ఆకాశం కింద భూమి కింద నేల ఏ రూపమైన విగ్రహం నేను చేసుకోకూడదు, పూజించకూడదు, వాటికి సాయపడకూడదు. 3 నీ దేవుడు అంతగా దేవుడిని వేస్ట్గా మాట్లాడకూడదు. మనం భూమి మీద ఉన్నాం, ఆయన ఆకాశం మీద ఉన్నాడు, మనమంతా ఆయన అంతా. కాబట్టి మనం ఏది పెడతారు మాట్లాడకూడదు. దేవుడిని భయపడాలి. 3 4వది విశ్రాంతి దినాన్ని పరిశుభ్రంగా ఆచరించు. వారం విశ్రాంతి దినం ఆచరించాలి. ఈ 4 ఇశ్రాయేలీయులు దేవుడు కొరకు చేయాల్సింది ఆ యొక్క పలక మీద రాశాడు. మనం దేవుడు కొరకు చేయాల్సింది చెయ్యాలి, అదొక పలక మీద. ఇంకొక పలక ఉన్నాయి, దాంట్లో 6 రాశాడు. ఏమేంటి? నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి, నరహత్య 7, వ్యభిచారం ఏం చేయకూడదంట? వ్యభిచారం చేయకూడదు. 8 దొంగతనం చేయకూడదు. 9 నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం, నీ పొరుగు వారి ఇంటినైనా భార్యనైనా ఎదునైనా గాడిదనైనా దాసునైనా దాసినైనా దేన్నైనా ఆశింపకూడదు. ఈ 10 ఆజ్ఞలు. దేవుడు ఏది చేయొద్దన్నాడు అదే మనకు చేయబుద్ధి అయింది. సాతాను ఈ లోకంలో ఉంది కదా దుష్టుడు, మనం దుష్ట లోకంలో ఉన్నాం కదా. దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా వాడు మనల్ని పని చేపిస్తూ ఉంటాడు. మీరు బాగా ఆలోచించండి. దేవుడు అన్నాడు నరహత్య జరుగుతుంది, వ్యభిచారం జరుగుతుంది, దొంగతనాలు జరుగుతున్నాయి. నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం, అన్ని అబద్ధాలే. నీ పొరుగు వారిని దేన్ని ఆశించకూడదు. వాళ్ళ భార్యతో నీకేం పని, వాళ్ళ భర్తతో నీకేం పని. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 5వ ఆజ్ఞ ఏంది? నీ తండ్రిని నీ తల్లిని కొట్టండి. ఏ పిల్లలు ఏం చేయాలి? తల్లిదండ్రిని కొట్టండి, తిట్టండి, చంపండి. నీ తండ్రిని సన్మానించమని దేవుడు చెప్పాడు. కొట్టారు, లేనిపోయి ఇంటికి వెళ్ళి మాస్టర్ గారు డాడీ నేను కొట్టమన్నాడని కొట్టారు. తల్లిని తండ్రిని సన్మానించాలంట. హానర్ ఎవర్ పేరెంట్స్, గౌరవించాలి, వారి మాట వినాలి, వారికి లోబడాలి. ఇవి దేవుడు 10 ఆజ్ఞల పలకల్ని మోషేకి ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నిర్గమకాండం 32:15 మోషే శాసనములు గల 2 పలకలు చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు 2 వైపులు రాయబడి అబ్బా, దేవుడే మొట్టమొదటి పలకలు చేశాడు. క్రీస్తుకు పూర్వం 14వ శతాబ్దంలో. ఇప్పుడు ఒక 2025, ఆ యొక్క 1500 అనుకోండి, ఈ యొక్క 2000 అనుకోండి, మొత్తం ఎంత? 3500 సంవత్సరాల క్రితమే దేవుడు రాతి పలకలు ఇచ్చాడు, మోషేకి రాసిచ్చాడు. అది తన చేతితో రాసిచ్చాడంట. అగ్ని అక్షరాలతో రాశాడు. అది ఏ అక్షరాలు? అగ్ని మధ్య నుండి రాసిచ్చాడంట. ఇట్లా ఆయన ఏది పెడితే 10 కమాండ్మెంట్స్లోకి వస్తారు. నిప్పు వెళ్ళి ఆ రాతి పలక మీద ఇట్లా రాసింది 10 ఆజ్ఞలు. అది నిజం. బైబిల్లో అగ్ని మధ్య నుండి నేను రాసిచ్చానని చెబుతాడు మోషే సీనాయి కొండ మీద. అది దేవుని చేవరాట, దేవుడే రాసిచ్చాడంట పలకల మీద. అందుకని ఈరోజు పిల్లలందరూ చదువుకొని మనం బాగుపడుతున్నామంటే మొదట ఆయన నేర్పాడు మనకు చదువు. ఫస్ట్ టీచర్ ఆయనే, ఫస్ట్ గురువు ఆయనే, గురువు ఒక్కడే ఆయనే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి, ఆ నిర్గమకాండం 34 ఆ రాతి పలకలు తీసుకొని మోషే గారు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి ఆ పలకలు తీసుకొని కిందకు వచ్చాక వీళ్ళు ఏం చేశారంటే ఒక బంగారు దూడం చేసుకొని ఇదే మా దేవుడని ఊరేగుతున్నారు. అప్పుడు ఆయన కోపం వచ్చి 40 రోజులు కడుపు కట్టుకున్న
ఆ దేవుడి చేతిలో నుండి తీసుకున్న పలకలు గట్టిగా నేలకేసి కొట్టాడు. అవి పగిలిపోయాయి. అంత పాపం వచ్చింది మోషేకి. 40 రోజులు సేవకుడు కడుపు కట్టుకుంటే నీళ్లు తాగడం, అన్నము తినలాయన దేవుడి చేతిలో నుండి తీసుకొని 7 వచ్చరికి చెడిపోయాడు. అప్పుడు ఆయన కోపం వచ్చి ఇసిరేస్తే పగిలిపోయింది. ఆ బంగారు తోట కూడా కాల్చేసాడు. ఎవరు దేవుడి పక్షం ఉంటారో వాళ్ళు పక్కన రమ్మన్నాడు, వచ్చారు. మిగతా వాళ్ళ దేవుడు వచ్చి చచ్చిపోయాడు. ఆయన రోషం గల దేవుడు, రోషం గల దేవుడు. తర్వాత మరలా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. అదొక 40, ఇదొక 40. మరలా 40 రోజులు కడుపు కట్టుకొని నీళ్ళు తాగకుండా ఏమి తినకుండా 40 రోజులు మోషే గారు మళ్ళా ఉపవాసం ఉన్నాడు. నిర్గమాకాండం 34:1 వచనంలో ఉంటుంది. 1 వచనం. యెహోవా మోషేతో మొదటి పలకలు వంటి ఇప్పుడు నువ్వు చెక్కమని చెప్పాడు మోషేకి. ఇప్పుడు మోషే గారు చెక్కి తీసుకుపోతే రాసిచ్చాడు ఆయన. 4వ వచనంలో కూడా ఉంటుంది. అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలు చెక్కాను. చాలండి. మరలా వెళ్ళాడు, చెక్కి తీసుకొని వెళ్తే దేవుడు మరలా రాసిచ్చాడు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. 1 నుండి 5 వచనాలు. ఆ కాలమందు యెహోవా మునుపటి వాటి వంటి 2 రాతి పలకల్ని నువ్వు చెక్కుకొని కొండ ఎక్కి ఆ ఎక్కరము. ఇదిగో ఇక్కడ దేవుడు చెబుతాడు, చెప్పినట్టు ఆయన ఎన్ని చేశాడు వాటన్నిటిని వివరిస్తున్నాడు మోషే గారు కొత్త జనంతో. ద్వితీయోపదేశకాండంలో వాళ్ళకి చెబుతా అంటున్నాడు, నేను ఆ రాతి పలకల్ని మందసంలో పెట్టానని చెప్పాడు. ప్రత్యక్ష గుడారం ఉంది ఇశ్రాయేలు. మనకు సంఘం చర్చి ఉన్నట్టు ఇప్పుడు మనకి చర్చి ఉంది కదా, అట్లా ఇశ్రాయేలుకి ప్రత్యక్ష గుడారం ఉంది. ఆ ప్రత్యక్ష గుడారంలో మీకు నేర్పే ఆవరణం ఉంది, పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉంది. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది? దేవుని నిబంధన తుమ్మ కర్రతో చేయబడిన బంగారు రేకుతో పొదలబడిన 2 కెరూబులు పైన ఉన్న కరుణాపేట ఉన్న మందసం ఉంది. ఆ మందసంలో నేను నాకు దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు ఉంచానని చెప్పాడు. ఆ 2 రాతి పలకలు ఎక్కడుంది? మందసంలో ఉన్నాయి. అందుకనే వాళ్ళు మందసాన్ని భుజాల మీద మోస్తారు. వాళ్ళు వాక్యాన్ని మోసారు, ఆజ్ఞలను మోసారు, ఆజ్ఞలను ఎత్తుకున్నారు, ఆజ్ఞానుసారంగా నడిచారు. ఆ మందసంలో ఆజ్ఞలు ఉన్నాయి. దేవుడు 80 రోజులు ఉపవాసం ఉంటే 41 రాతి బొమ్మలు ఇవ్వాల, రాతి విగ్రహాలు ఇవ్వాల, దేవుడు వెండి బంగారం ఇవ్వాల. మోషేకి ఇశ్రాయేలుకి దేవుడు ధనం ఇవ్వాల, డబ్బులు ఇవ్వాల. ఏమిచ్చాడు తెలుసా? ఆజ్ఞలు ఇచ్చింది, రాతి పలకలు ఇచ్చాడు, దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 కొరింథీ 3:3 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, క్షమించండి 3వ అధ్యాయం 3వ వచనం. రాతి పలకల మీద కానీ పౌలు గారు అంటున్నాడు సంఘంలో, ఇదిగో సంఘమా, రాతి పలక మీద కానీ సిరాతో కానీ, సిరా అంటే ఇప్పుడు ఈ కాలానికి ఆ కాలానికి పౌలు కొరింథీ పత్రిక రాస్తుంది. క్రీస్తు శకం 50 అనుకోండి, 50-60 మధ్య కాలాలు. అది క్రీస్తుకు పూర్వం సుమారు 1500 సంవత్సరాల తర్వాత పౌలు గారు సంఘంతో ఏమంటున్నాడంటే, ఇదిగో రాతి పలక మీద కానీ సిరాతో కానీ, అప్పటికి సిరా వచ్చేసింది. క్రీస్తు శకం 1వ సంవత్సరం నుండి సిరా ఉంది, అప్పటికి ఉంది. సిరా వాడారు. సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయాలని పలక మీద జీవం కలిగిన దేవుని ఆత్మతో రాయబడిన క్రీస్తు పత్రిక మీరు ఉన్నారని ఆమేన్ చూద్దాం. హల్లెలూయా. దేవుడంట కొత్త నిబంధన సంఘానికి తన వాక్యాన్ని అంట రాతి పలక మీద రాసివ్వలేదంట, సిరాతో రాసివ్వలేదంట,
మరి ఎలా ఇచ్చారంటే అదేమో అక్షర పరిచర్య పాత నిబంధన, ఇదేమో ఆత్మ పరిచర్య. ఇప్పుడు అంట దేవుడు కొత్త నిబంధన సంఘానికి ప్రతి వారి హృదయం మీద ఎవరైతే మెత్తటి హృదయాలు కలిగి ఉంటారో ఆ మెత్తటి హృదయం మీద దేవుడు తనే ఆత్మతో రాశాడంట తన వాక్యాన్ని. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇప్పుడు పాత నిబంధనలో రాతి పలకలు ఎక్కడ పెట్టాడు మోషే? మందసంలోన పెట్టాడు. అతి పరిశుద్ధ స్థలంలో మందసంలోన పెట్టాడు. ఎందుకని? దేవుడు ఏ స్థలంలో ఉన్నాడు? అతి పరిశుద్ధ స్థలంలో. మందసం ఏడుంది? అతి పరిశుద్ధ స్థలంలో. దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? మందసంలో నుండి మాట్లాడుతున్నాడు. ప్రత్యేక అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళకూడదు, అది దేవుడి స్థలం. అలానే మానవుడి హృదయం కూడా దేవుడిది. నా హృదయం దేవుడిది అనండి. నీ హృదయం దేహము దేవుడి ఆలయం అయితే, మన దేహం దేవుడి ఆలయం అయితే హృదయం ఆయన సింహాసనం అంట. చప్పట్లు కొట్టండి. అందుకనే కదా పాత రోజుల్లో పాటలు ఉన్నాయి. హృదయమే దేవాలయం క్రీస్తు ఆయన ఉన్నాయి. కొత్త దినాల్లో ఏముంటాయి? నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం, నాలో నివసించు నా దేవా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు పౌలు గారు సంఘంతో, సంఘమా హృదయం అనే మెత్తటి పలకల మీద దేవుడు తన వాక్యాన్ని మీకు రాశాడు. ఆ పత్రిక మీరే. అందుకనే మనల్ని చదువుతారు జనం, చర్చికి వెళ్ళే వాళ్ళని. అరే వాడు చర్చికి వెళ్తున్నాడు, వాడు ఏమైనా సిగరెట్లు మానేశాడా, గుట్కాలు మానాడా, మందు మానాడా, మరి ఎందుకు వాడు చర్చికి వెళ్తాం చూడు. మరి అన్ని మనం అలా చూసి చదువుతారు. కొన్నిసార్లు మనం చర్చికి వెళ్తానంటే ఇదిగో ఆమె చర్చికి వెళ్తుంది కానీ వ్యభిచారం మానిందా, ఆమె చర్చికి వెళ్తుంది కానీ అయ్యో బూతులు మానిందా, ఆమె చర్చికి వెళ్తుంది కానీ అని మనం చదువుతారు వాళ్ళు. ఎదుటి వ్యక్తి, పక్కన వ్యక్తి, ఇరుగు పొరుగు వాళ్ళు మన బైబిల్ చదవాలి, బైబిల్ ఇచ్చి బైబిల్ చదవమ్మా అంటే ముందు నీ బతుకు చూసుకో అమ్మా అంట. చర్చికి వెళ్ళేవాళ్ళు అంటే ఏం చేస్తారు? వాళ్ళు చర్చికి వెళ్తున్నారు, సినిమాలు చూస్తున్నారు, వాళ్ళు చర్చికి వెళ్తున్నారు, ఇలా చెడ్డగా ఉన్నారు అని మనల్ని చదువుతున్న లోకం. అందుకని పౌలు అంటున్నాడు, వాళ్ళు మనల్ని చదువుతున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు దేవుడి బిడ్డలు, నేను మీ హృదయంలో రాశాను ఆ మాటలు అన్నాడు. మిమ్మల్ని వాళ్ళు చదువుతారని ముందే చెప్పాడు. మీరే పత్రికని. లోకానికి పత్రిక ఎవరు? మనమే, నేనే అనండి. క్రీస్తు పత్రిక ఎవరు? నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావో దేవుడు నిన్ను ఎందుకు చేశాడంటే నిన్ను ఒక పత్రికగా చేశాడు. నువ్వే ఆయన వాక్యం నీ హృదయంలో పెట్టాడు, రాశాడు ఆయన నామం. అందుకనే దావీదు కీర్తనలు అంటాడు 119:11. 119:11. నీ ఎదుట నేను పాపం చేయకుండా, దావీదు అంటున్నాడు, దేవా నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉంటున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఆగండి. ఈ మాట బాగా టిప్ చేయండి. వినబడుతుందా? అందరూ చెప్పండి. నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఏడన్నంట వాక్యం. కొంతమంది తల కింద వాక్యం పెట్టుకుంటారు బైబిల్, రాత్రి అంతా నూనె అంతా పోతారు బైబిల్కి.
తల కింద దిండు అయిపోయింది బైబుల్. దిండుగా బైబుల్ ఆడతారు. తల కింద పెట్టమల్ల వాక్యాన్ని దేవుడు. కొంతమంది పైన ఇంట్లో పైన పెడతారు, దండం పెడతారు యేసయ్యని. పైన బూట్లో పెట్టమన్న. కొంతమంది ఆదివారం రోజు పెడతారు బ్యాగులో బైబుల్. ఆ రోజు తెస్తారు. సోమవారం నుంచి శనివారం దాకా బైబుల్ బ్యాగులోనే ఉంటుంది. ఆదివారం ఇది తెస్తారు. దావీదు అంటున్నాడు, దేవా నీ ఎదుట నేను పాపం చేయకుండా నువ్వు ఇచ్చిన వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నా. వాక్యం ఏడ ఉండాలండి? చెప్పండి, ఏడ ఉండాలి? హృదయంలో వాక్యం ఉంటే మనం హృదయమే మనల్ని నడిపిద్ది. హృదయంలో నుండి జీవధారలు బయటకు వెళ్తాయి. హృదయంలో నుండి ఆలోచనలు వస్తాయి. వాక్యం ఉంటే వాక్యం ఆలోచనలు వస్తాయి. దేవుడు ఉంటే దేవుడు ఆలోచనలు వస్తాయి. కాబట్టి హృదయంలో వాక్యం ఉంచుకోవాలి. కొంతమంది హృదయంలో ఎవరెవరో సినిమా వాళ్ళు ఉంటారు. నా హీరోవో నా హీరో, నా హీరోనో నా హీరోను, నా హీరోయిన్నో నా హీరోయిన్, నా నాయకుడో నా నాయకుడు. దేవుడు ఉండాల్సిన హృదయాన్ని ఎవరికో ఇచ్చేస్తారు. ఆ హృదయంలో దేవుడు ఉండాలి. అందుకే దేవుడు చేసుకున్నాను నేను నివసించాలని నీ దేహాన్ని చేసుకున్నాడు. నేను ఉండాలని నీకు హృదయాన్ని ఇచ్చాడు. ఆయన ఒక్కడిని పెట్టావు, అందరిని పెట్టేస్తాం. దావీదు అంటున్నాడు, నేను హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నా. మన మెత్తటి హృదయాల మీద దేవుడి వాక్యం ఉంచుకోవాలి. ఆమేనానండి. కొంతమందికి నోట్లో వాక్యం ఉంటుంది. అన్నయ్య ద్వితీయోపదేశకాండం 27-28 ఏముందో చెప్పంటాను. వాళ్ళు మహామేధావులు, వాళ్ళతో మనం మాట్లాడలేము. కీర్తన 119 చెప్పంటారు. బట్టి పడతారు, పిల్లలు బట్టి పడతారు. 2 4 2 3 4 2 4 2 5 2 4 12 వాడు వాక్యాన్ని అంతా బట్టి పడతాడు. వాక్యాన్ని నోట్లోకి ఎక్కించుకుంటాడు, హృదయంలోకి ఎక్కించుకోడు. ఆడ వరకే ఉంది వాడికి వాక్యం. కొంతమందికి తల్లో ఉంటుంది వాక్యం, అంటే వాళ్ళకి జ్ఞానులు అనమాట. పాస్టర్ గారి కంటే ఆయనకే తెలుసు వాక్యం. నాకు కూర్చొని నేను జీవితం మొత్తం జ్ఞానం అంతా చెబుతూ ఉంటాను. జ్ఞానం అంతా చెబుతూ ఉంటాను. తల్లో ఉన్న ఒక వాక్యం, నోట్లో ఉన్న ఒక వ్యక్తి హృదయంలో వాక్యం పెట్టుకుంటే పాపం చేయదు. నోట్లో ఉన్న పాపం చేస్తారు, తల్లో ఉన్న చేస్తారు. మనం పెట్టుకోవాల్సిన హృదయంలో దేవుడి వాక్యాన్ని. చెప్పండి గొప్పండి. ఎక్కడ పెట్టుకోవాలి వాక్యాన్ని? హృదయంలో. ఎలా పెట్టుకుంటాం హృదయంలో? చదివింది ఆలోచన చేయాలి, అప్పుడు హృదయంలోకి వెళ్ళింది. చదివి వదిలేస్తే హృదయంలోకి వెళ్దాం. అందుకని దేవుడు అన్నాడు, కీర్తనకారుడు కీర్తన 1:1, యెహోవా ధర్మశాస్త్రము ఆనందించు, దేవాలయము దాన్ని ధ్యానించిన వాడు. ధ్యానం అన్నాడు ఆడ, మెడిటేషన్, రీడింగ్ అన్నా, ధ్యానం అన్నాడు. ధ్యానం అంటే ఏంటి? చదవడం లేదు, ధ్యానించడం. మెడిటేట్ అని ఉన్నారు ఇంగ్లీష్. ఒక గేదె ఏం వేసింది? నెమరు వేసింది. దేన్ని? గడ్డిని. ఈ గేదెలకి వెళ్తానంటే, నేను ప్రార్థన చేస్తానంటే ఉదయాల పూట వెళ్తా ఉంటాయి 10ంటికి. అయ్యి బో 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 మే మే అని వెళ్తా ఉంటాయి గేదెలు. అవన్నీ నాకు లేదు చెవులకి. ప్రార్థనలో సైతంలాగా నేను అనుకుంటా ఉంటా. ఫస్ట్ రోజు అలా అనుకుంటా, తర్వాత రోజు మళ్ళీ ప్రార్థన చేస్తాను. అవి వెళ్తా ఉన్నాయి. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమన్నా తెలుసా? అవి ఏమంటాయి? బా బా ఎంత పెద్దగా అనుకున్నావు? అయ్యి మే మే మే. ఆ పిల్లలన్నీ ఎంట పడతా ఉంటాయి. ఈ తల్లులన్నీ కొండెక్కుతా ఉంటాయి. పిల్లలన్నీ ఈ కాపర్లు ఏం చేస్తారు? పిల్లల్ని నన్ను కిందకు జరుగుతారు. వీటినేమో అరే పశువుకి ఎంత ప్రేమ ఉంది. పశువు అమ్మా 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 అమ్మా
అది వచ్చింది సాయంత్రానికి. అయినా చూడండి దూడ పిల్లలు, ఆ గేదె పిల్లలు అమ్మా అమ్మా అని అంటున్నాయి. మే 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 అని అంటుంది. అందుకే జనరేటర్ రేపు వారం జనరేటర్ లేకపోతుంది మీ పని. కానీ స్తోత్రం, హల్లెలూయా. ఇది ఒక శిక్ష మనకి. ఎవరి చేతిలో లింగ ఇంకా తలుపేసి మనోహర్ తలుపేసి ఎవరి చేతిలో? దేవుడి చేతిలో నుండి తీసుకున్నాడు. తీసుకొని ఆడబెట్టాడు అతి పరిశుద్ధ స్థలంలో, దేవుడు నివసించే చోటు, దేవుడి సింహాసనమైన మందసంలో పెట్టాడు. పౌలు గారు ఏమంటున్నాడు? మనం కూడా మన మెత్తన హృదయాల్లో సిరాతో కాక రాతి పలకల మీద కాక దేవుని ఆత్మతో మన మెత్తన హృదయాల మీద రాసిన పత్రిక మనమేనంట. లోకం మనల్ని చదివిద్దంట. చదివి ఇదిగో వాళ్ళు చర్చికి వెళ్ళి బాగుండరని మనతో వస్తారు చర్చికి. ఆ అమ్మాయి ప్రవర్తన బాగుంది, ఆ అబ్బాయి ప్రవర్తన. చర్చికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నారు, వాళ్ళు నీతిగా ఉన్నారు, వాళ్ళు యథార్థంగా ఉన్నారు అని మనల్ని చూసి చదివి లోకం మన దగ్గరికి వచ్చింది. లేకపోతే మీ బతుకే బాగలా, ఈ పత్రిక బాగలేదు అని వాళ్ళు రారు. హల్లెలూయా. ఏమంటున్నాయి మేకలు? మే మే అని కేకలు పెడుతున్నాయి. అంటే అవి చూడు ఎంత ప్రేమ ఉండయో ఒక పశువుకి. ఈరోజు మన పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాంగలోనే ఏం చేస్తారు తెలుసా? సెల్ ఎత్తుక్కుంటారు. నిజంగా చూడండి, సెల్ ఆడుందా, సెల్ ఆడుందా, యూట్యూబ్ ఆడుందా, వాట్సాప్ ఆడుందా. నిజంగా ఆ బరిగొడ్లకి మేకలకు కూడా సెల్ ఇస్తే అవి కూడా మేనవు, అవి చూసుకుంటా ఉంటాయేమో. హల్లెలూయా చెబుతారా? ఏంది స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మా నాన్న చూస్తారా? చూడరు, సెల్లు చూస్తారు. వచ్చిన తర్వాత సెల్లు ఎత్తుకుతారు, గంట సేపు దాని మొహంలో మొహం పెడతారు. నేను అనుకుంటా ప్రేవుగా పాపం మానవుడికి అంటుంది, బరిగొడ్లకు అంటలేదు, మేకలకు అంటలేదు. అందుకని అవి పచ్చగొండ మేమే ఇట్లా చెడిపోయామని చెప్పి అనుకున్నాం. హల్లెలూయా చెప్పండి, చప్పట్లు కొట్టండి, మీకు అర్థమయ్యి ఉండదులే. ఇక రెండోది, ఒకటేమైంది? రాతి పలకలు. అమ్మ నిద్రపోయేవాళ్ళు. హల్లెలూయా. ఆ రెండోది నిర్గమకాండం 17వ అధ్యాయం 1 నుండి 7 వచనాల్లో ఉంటుంది చూడండి. కీర్తనలు 105:41 రాసుకోండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 2 నుంచి 13 వచనాలు రాసుకోండి. నిర్గమ 17:1 నుండి 7, కీర్తన 105:41, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 2 నుండి 13 వచనాలు రాసుకున్నారా? 114:8 చదవండి. ఇప్పుడు 114:8 కీర్తనలు 114:8. బండను నీటి మడుగ్గాను, రాతి బండను. ఆగండి, ఏ బండ? అమ్మ అనండి, ఏ బండ? ఇందాకేంటి? రాతి పలకలు. ఇప్పుడేంది? అనరేంది మీరు? నోరు తెరవరేంది? రాతి బండ అనండి అక్క. అక్క మక్కను, ఏ బండ? రాతి బండ అనండి. ఏ బండ? దేవుడంట చెక్కుముక్కి రాతి బండ నుండి చదువు నీటి ఊటలను చెయ్యువాడు. అమ్మ రాతి బండలో నుండి నీటి ఊటలు వస్తాయా? రాతి బండలో నుండి, బండ బయట నుండి కాదు. కొండలకి వెళ్ళాం, రాతి బండలు చూస్తాం. ఆడ పెద్ద పెద్ద రాతి బండలు ఉంటాయి. ఇశ్రాయేలీలు అరణ్యంలో నడుస్తుందంటే ఒక చోటకు వచ్చినప్పుడు, రెఫీదీము అనే ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళకి నీళ్లు లేవు. అప్పటికే మిరియాము చనిపోయింది, నీళ్లు లేవు, దాహంతో ఉన్నారు. మోషేని అడిగారు, సనుక్కున్నారు. మోషే బాధపడ్డాడు, దేవుడికి మొరపెట్టాడు. దేవుడు అన్నాడు మోషేతో, ఇదిగో పోయి రెఫీదీములో ఒక బండను చూపెట్టి ఆ బండతో నువ్వు మాట్లాడు, ఇశ్రాయేల్ సమాజం అంతా అక్కడ సమకూర్చు, బండలో నుండి నీళ్ళు ఇస్తా పోండి అన్నాడు. సరే అని చెప్పి ఆ కాపరి సంఘాన్ని తీసుకొని పోయాడు ఆడకి.
పోయి ద్రోహులారా వినండి అని చెప్పి వాళ్ళని తిట్టి ఆ బండను 2 సార్లు కర్ర, ఏ కర్రతో నువ్వు ఐగుప్తులో అద్భుతాలు చేశావు, ఏ కర్రను సముద్రం మీద చూపావు, ఆ కర్రను చాపమంటే దాన్ని కొట్టాడు 2 సార్లు. అయినా దేవుడు ఆ రాతి బండలో నుండి ఇశ్రాయేలీలకి 6 లక్షల మందికి నీళ్ళు ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి. ఎన్ని లక్షలకి? 6 బిందెలు కాదు, 6 తొట్లు కాదు, 6 రమ్ములు కాదు, 6 ట్యాంకీలు కాదు, స్త్రీలు గాక పిల్లలు గాక 6 లక్షలు, మొత్తం 20 లక్షలు ఉన్నారు వాళ్ళు. వాళ్ళే కాదు, వాళ్ళకు పశువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, పశు సంపద కలిగిన వాళ్ళు యాకోబు సంతానం. వాళ్ళకి పశువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. వాళ్ళు తాగారు 20 లక్షల మంది. వారి పశువులు తాగిని, వారి మేకలు తాగిని. దేవుడు దేంట్లో నిండిచ్చాడు తెలుసా? రాతి బండలో నుండి వాళ్ళకు ప్రవాహ జలాలు ఇప్పించాడు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. అందుకని మనం పాటలు పాడతాంగా, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి, ఆరాధనా ఆరాధనా నీకే. హల్లెలూయా. దేని నుండి ఇచ్చాడండి? చాలాసార్లు మనం ఏడుస్తూ ఉంటాం, అయ్యా నాకు ఇలాంటి రాతి బండ భర్తనిచ్చావు, ₹1 కూడా ఇవ్వట్లేదని. రాతి బండ లాంటి భార్యనిచ్చావు, డబ్బులన్నీ దాచిపెట్టుకుంటుంది అయ్యా, ఇవ్వట్లేదయ్యా అని. ఒక కుటుంబం ఉంది. మేము ఒకసారి ప్రార్థన చేయటానికి వస్తామని చెప్పాం. అక్క ప్రార్థన పెట్టుకో అన్నాం. సరేనన్నా అంది. ఆయన మంచి వ్యాపారస్తుడు, లక్షాధికారి, కానీ పిల్లికి కూడా భిక్షం పెట్టడు. వాళ్ళకే ఉండేది ఆ బుద్ధి. లక్షాధికారులకి ఏముంటుంది? డబ్బు మీద ఆశ ఉంటుంది. డబ్బులు లేనివాడికి ఏం డబ్బు మీద ఆశ ఉండదు. డబ్బు ఉన్నవాడికి డబ్బు మీద. తమ ఆస్తి యందు నమ్మకం ఉంచిన వారు దేవుడి రాజ్యంలో ప్రవేశించరు, ఒంటె సూది బెజ్జంలో దూరటం అని చెప్పాడు యేసుప్రభు. వాళ్ళ గురించే చెప్పింది. వాళ్ళకి డబ్బు అంటే మహాపిచ్చి. మరి ఏందో ఏమి ఎత్తకపోతారు నాకు తెలియదు. అవన్నీ రారా అంటే వెళ్ళిపోవాలి, ప్రాణం ఎక్కడే పడిపోయింది. ఇక ఆ డబ్బు ఏం చేస్తారు? పెద్ద పెద్ద సామంతులు, భూరాజులు బూడిద పాలు అయ్యి ఉండారు ఆడ సమాధుల్లో. మనం ఏమి తీసుకొని వెళ్ళాం, మనతో ఏది రాదు. బాగా వినండి. అయితే ఆయనకి ఎంత పిసనారోడంటే కనీసం కానుక కూడా ఇవ్వడు భార్యకి. కారుకి ఎందుకు వేయాలి? ఎవరు చెప్పారు? పాస్టర్లు అందుకే ఉండేది. నాకు తెలుసు బాయ్ కాదండి, ₹10 నువ్వు కానుక అతను ₹10 గంట సేపు నిల్చోవాలి ఆమె. ఇప్పుడు ఆమె అనుకుంటుంది పాస్టర్ గారు వస్తున్నాడు, కానుక పెట్టాలి కదా అని ఆలోచిస్తూ ఉందంట. షాప్కి వెళ్ళి ఉదయాన్నే వచ్చాడు. షాప్ వాళ్ళది లెక్కేస్తా ఉన్నాడు డబ్బులన్నీ. ఒక 5,000 దాకా లెక్కేసాడు. 10 సార్లు లెక్కేస్తారు. ఎన్నిసార్లు? 10 సార్లు లెక్కేస్తారు. తెలుసు కొంతమంది కౌంటింగ్ ఎలా ఉంటుందో? ఒక్క నోటు బాని అటు ఇటు 10 సార్లు లెక్క పెడతారు. ఉదయాన్నే లేచి దానికే దండం పెడతారు, దేవుడికి కాదు. రాత్రి పొనుకునేటప్పుడు దానికే దండం పెడతారు, దేవుడికి కాదు. 10 సార్లు చూస్తారు దానికి వెళ్ళి. ఆ బ్యాచ్ అన్నమాట. లెక్క పెట్టాడు, అయిపోయింది. సర్దుకున్నాడు, అయిపోయింది. అంటే పాస్టర్ గారు వస్తున్నాడు, కొంచెం ఈరోజు అన్నం పెడతాం మన ఇంట్లో అని చెప్పి అడిగిందంట. నోరుమై ఏడ పెట్టేది? ఆయన ఏం చికెన్ తిన్నాడు, మటన్ తిన్నాడులే, మామూలు అన్నమే కదా అంది. అంతేనా? సర్లే 2 గుడ్లు దే అన్నాడు. గుడ్డు కూడా తినడులే అండి అన్న. పెట్లే అన్నాడు. అంటే ఏమన్నాడు? పెట్లే, ఇంకేముందని 2 కూరలు వేసి పెరిగేసి పెట్టి సరేలే అన్నాడు. వెళ్ళాం ఇద్దరం, అక్క నేను. మాతో తోకలు ఉంటాయిగా ఒక 3, వీళ్ళ 3, 5 వెళ్ళాం.
వెళ్ళాలకి ఆ అక్క ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, నాకు తెలుసు. ఎందుకు నవ్వుతుంది? ప్రార్థన జరిగింది, అన్నం పెట్టింది, తిన్నాము, ఏదో తెప్పించింది హోటల్లో నుండి అయ్యి మొత్తానికి తిన్నాము, అయిపోయింది. కానుక ఎత్తంది, వద్దులే అక్క అన్నం ఆరనేలే తర్వాత తీసుకుందాంలే అని బయటకు వస్తున్నాం. కాదన్నా డబ్బులు ఉండయి అన్న అంది. వద్దులే అక్క, గొడవలు అవుతాయి, నీకు దండం పెడతా, దీని గురించి పెద్ద గొడవలు అవుతాయి, డబ్బులు లేకపోయిన పర్వాలేదు వదిలేసే అన్న. 500 ఇచ్చింది. ఇంటికి వచ్చా, ఫోన్ చేశా, అక్క నీకు 500 యాడి, దొంగతనం చేసి కానుక ఇవ్వగాకు, తప్పు అదేనా అన్న నీకు ఒక సంగతి చెప్పాను అన్న. మా ఆయన ఏందో ఎప్పుడు డబ్బులు లెక్కేసిన రూపాయి బిల్ల కూడా కింద పడదు. ఈరోజు మీరు వస్తున్నారని 500 మంచం కింద దొరికినాయి. దొరికినాయి ఏం అడిగిందా అంట, ఏమంటే 5,000 సరిపోయినాయి అని అడిగి, సరిపోయినాయిలే నీకెందుకే అన్నాడు. నాకెందుకు లేకని లోన పెట్టుకుందంట. మన్నాను కురిపించినావు బండ నుండి, అనండి, మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు. యాడ్ నుండి ఇచ్చాడు నీళ్ళు. బండ లాంటి హృదయాలు ఉంటాయి. నీకు ఆ సంగతి తెలుసు, నువ్వు నిజంగా ప్రార్థన చేసుకుంటావు, ప్రభుగా మా ఆయన అయ్యా ఇంటికి ఏం తేట్లేదు అయ్యా, బండోడయ్యా, అయ్యా ఇంట్లో పిల్లలు ఆకలితో ఉండారని ఊరకి ఏడుస్తావు, కానీ నిజంగా మొరపెడితే బండ నుండి మీ ఆయన ద్వారా నీకు అన్ని ఎత్తాడు. ఆమేనండి మీరు, హల్లెలూయా అనండి. బండ నుండి నీళ్ళు ఇస్తాడు ఆయన. ఇవ్వలేడా? ఫరోతో కలలో మాట్లాడాడు, నెబుకద్నెజరుతో మాట్లాడాడు, దేవుడు రాజులతో మాట్లాడుకోడేస్తాడు, కొరేస్తో మాట్లాడాడు నా మందిరం కట్టమని. బండ నుండి ఇవ్వగలడు దేవుడు నీళ్ళు. ఐగుప్తు రాజైన ఫరో ఆడపిల్లలు కనబడితే తన దేశంలో ఎవరన్నా వచ్చి పలానా అమ్మాయి బాగుందంటే దాని దాండ్రా అంతపురానికి అంటాడు. అబ్రహాము అతని భార్య కరువు వచ్చినప్పుడు ఆ దేశానికి వెళ్తే ఆమెను పొగిడారంట, సౌందర్యవంతురాలు శారా అంత చక్కంది లేదని. అప్పుడు చేశారని అన్నాడంట. అంతఃపురంలోకి వెళ్ళింది శారా. అబ్రహాం ప్రవక్త, దేవుని సేవకుడు, అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు. ఆ వెళ్ళిన కాడి నుంచి ఇడికి రోగమే, ఒళ్ళు కాలిపోతుంది, మండిపోతున్నాడు, గడ 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 పడుతున్నాడు, కాలిపోతుంది ఒళ్ళు. ఆడ చాలా మంది వైద్యులు ఉన్నారు, ఎన్ని ఇంజక్షన్లు చేసినా తగ్గట్లా, ఎన్ని ఆయిల్ పూసినా తగ్గట్లా, ఎంత వైద్యం చేసినా తగ్గట్లా. ఐగుప్తులో గొప్ప వైద్యం ఉంది, ఆయుర్వేదం ఉంది, తగ్గట్లా. మాంత్రికులు ఉన్నారు, తగ్గట్లా. శకునుగాలు ఉన్నారు, తగ్గట్లా. ఏంద్రా ఇది, ఎందుకు రాయిలా అయ్యా, ఏమనుకోవద్దయ్యా, ఏందయ్యా అయ్యా, నువ్వు ఒక అమ్మాయిని తెచ్చావే, ఆ అమ్మాయి అతని చెల్లెలు కాదు, అతని భార్య. అతడు యెహోవా నిజమైన దేవుడి ప్రవక్త. సభలు కొట్టడు గట్టిగా. బండ లాంటి వాడికి మంట పుట్టింది. ఇకేం చేశాడు తెలుసా? ఇదిగో ఆయన పిలిపించి ఏం చెప్పాను అంటే, నువ్వు చంపుతావు నాకు తెలీదా, అన్నంగా భార్యలు ఉంటే వాళ్ళని చంపుతావు, నువ్వు ఎంతమందిని చంపాను నువ్వు, అందుకే నేను అలా చెప్పానంటే పోనీ తెల్లారేళ్ళకే మీరు ఉండకూడదు, ఒక్కను పోనీడు అసలు అవ్వరు, తెల్లారేళ్ళకే ఉండకూడదు, వెళ్తా నా పశువులు గొడ్లు గొర్రెలు అన్ని తీసుకొని పోండి అన్నాడు మీకు కావాల్సింది. అట్లానే హాగర్ వచ్చింది, డబ్బులు వచ్చినాయి, ఆయన ఆస్తిపరుడయ్యాడు. ఆమేన్. బండ నుండి నీ కొరకు నీళ్ళు ఇస్తాడు. దేని నుండి? బండ నుండి ఇస్తాడు. నువ్వు భయపడకు, నేను ఎలా బతకాలా, నేను ఎట్లా, అవసరంలో బండ నుండి ఇస్తాడు. కొన్నిసార్లు అనుకుంటాం వీళ్ళు ఇస్తారో ఎవరు, వీళ్ళు ఇస్తారో, బండ నుండి కూడా ఇస్తాడు దేవుడి నీళ్ళు. హల్లెలూయా అనండి. 1 రాతి పలకలు, 2 రాతి బండ, 3 హెబ్రీ 11:30. హెబ్రీ 11:30 రాసుకోండి. షాలేమన్నా నువ్వు ఇక నోట్స్ పెట్టాలి, చదువచ్చు నీకు బాగా. ఎంతవరకు చదివావు? చదివావు. ప్రీస్కెళ్ళక్క రాయి. విశ్వాసమును బట్టి 7 దినాల వరకు
ప్రదక్షిణం చేయబడిన తర్వాత రాతి ప్రాకారాలు, రాతి గోడలు కూలిపోయినాయి అంట. చైనా వాలులాగా కట్టుకున్నారు. ఎరికో పట్టణం చుట్టూ పెద్ద గోడలు, మామూలు గోడలు కాదు అవి. ఆ గోడ మీద ప్రాకారం మీద ఇల్లు ఉంది, ఇల్లులు కట్టుకున్నారు. ఇప్పుడు మన ప్రహరీ మీద ఇల్లు కట్టుకుంటామా? కట్టుకోం కదా. ఇప్పుడు మన ఇంటి చుట్టూ ఏమంటది? ప్రహరీ. ఆ ప్రహరీ మీద ఎవరైనా ఇల్లు కడతారా? కట్టరు. మరి ఒక ప్రాకారం మీద, ప్రహరీ మీద ఇల్లులు ఉన్నాయి. ఎంత పెద్దగా చూడండి. ఎరికో పట్టణంలోకి ఎవరు వెళ్ళలేరు. ఒకే ఒక గవిన ఉంటది, ఆడ చెకింగ్ జరిగిద్ది. మరి ఆ పట్టణాన్ని ఎలా పట్టుకోవాలని యెహోషువ ప్రార్థన చేస్తాడు. యెహోషువ గ్రంథం 2:15, యెహోషువ గ్రంథం 6:3, యెహోషువ గ్రంథం 6:20లో 3 వచనాల్లో ఉంటాయి. 2:15, 6:3, 6:20లో ఆడ పెద్ద ప్రాకారాలు ఉన్నాయి. యెహోషువ ప్రార్థన చేస్తాడు, అయ్యా ఈ పట్టణాన్ని ఎలా పట్టుకోవాలయ్యా? సాతాను గోడలు కట్టాడయ్యా, నీ బిడ్డలు ఎలా అయ్యా? దేవుడు అన్నాడు, ఇదిగో ఆ ఊరి చుట్టూ 6 దినాలు మీరు తిరగండి, మౌనంగా తిరగండి అన్నాడు. ఎలా? మౌనంగా తిరిగేటప్పుడు మౌనంగా తిరగాలి. కొంతమంది మౌనంగా ఉన్నప్పుడు గొడవ చేస్తారు. వాళ్ళే అల్లరి పిల్లలంటే. ఒరే గొడవ చేయరంటే అప్పుడు గొడవ చేయడు వాడు. దేవుడు అన్నాడు వాళ్ళకి డిసిప్లిన్ నేర్పుతున్నాడు. 6 లక్షల మందికి డిసిప్లిన్ ఆర్మీ, తొలి ఆర్మీ అదే. డిసిప్లైన్ గా వాకింగ్ చేసిన ఆర్మీ అదే. నేను అనుకుంటా మన దేశంలో కూడా 7వ తరగతి నుండి ఇంటర్ దాకా ఆర్మీ ట్రైనింగ్ మన పిల్లలకు ఇస్తే మన పిల్లలు ఎప్పుడో బాగుపడేవాళ్ళు, మంచిగా ఆరోగ్యాలు అయ్యి. మీరు ఎందుకు చప్పట్లు కొడతారు? వాళ్ళకు డిసిప్లిన్ వచ్చేది, మంచి బాడీ వచ్చేది, మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది. 6వ తరగతి నుండి ఇంటర్ దాకా మంచి ట్రైనింగ్ ఉండాలి పిల్లలకి. అది లేదు మన దేశంలో. ఒకప్పుడేమో వాళ్ళు తిట్టారు బ్రిటిష్ వాళ్ళు అన్ని దోచుకుపోయారని. వాళ్ళు విద్యా వైద్యం అన్న ఉచితంగా చేశారు. ఈరోజు విద్య దోచుకున్నారు, వైద్యం దోచుకున్నారు నల్లదొరలు. వాళ్ళు తెల్లదొరలు దేశాన్ని దోచుకొని పోయారు. ఇప్పుడు నల్లదొరలు వైద్యంలో దోచుకున్నారు, విద్యలో దోచుకున్నారు. డబ్బులన్నీ దాంట్లోనే పోతున్నాయి ప్రజలే. దేవుడు చెప్పాడు, మీరు ప్రాకారం చుట్టూ, పట్టణం చుట్టూ 6 దినాలు తిరగండి అన్నాడు. నా మందసాన్ని ముందు పెట్టుకున్నాను, యాజకులు ముందు పెట్టుకున్నాను. 7వ దినాన 7 మార్లు తిరగండి, ఇక అప్పుడు బోరలు పోదండి, కూలిపోతాయి అన్నాడు. వాళ్ళు విశ్వాసంతో దేవుడు మాట అని చెప్పి దేవుడు చెప్పినట్టు చేశారు, కూలిపోయింది. చప్పట్లు కొట్టండి. అదే మనలాంటి వాళ్ళు నన్ను కోల్చమన్నాడు, మీరు కూడా సంఘం పోయి అలా తిరగండి అమ్మా, పట్టణం చుట్టూ పట్టణం కూలిపోయిద్దని దేవుడు నాకు మీకు చెప్పాడు అనుకో, ప్రభుగా ఒక్క బాంబు ఇయ్యొచ్చుగా, మాకు కాలు నొప్పులు కాకపోతే. మనం ఏం అడుగుతాం? బాంబులు లేదా జేసీబీలు ఇయ్యయ్యా, మేమే వెళ్ళి కూల్చుకుంటాం అంటారు. మీ శక్తి వద్దు, నా శక్తి చూపిస్తానని దేవుడి శక్తి కొరకు వాళ్ళు ఎదురు చూడబట్టి ఒక్కసారి కూలిపోయినాయి పట్టణం అంతా. మనమైతే కొంచెం కొంచెం గుర్తు, మన శక్తి తక్కువే, ఆయన శక్తి ఎక్కువ కదా. అది మనం ఆయన శక్తి మీద ఆధారపడి విశ్వాసంతో పోతే అన్ని కూలిపోతాయి. మనం అట్లా పోకుండా మన శక్తి ద్వారా అన్ని పెట్టుకొని పోతాం శత్రువులు అందరినీ. బాగా ఆలోచన చేయండి ప్రియమైన దేవుని. పట్టణ ప్రాకారాలు రాతి, ఆ గోడ మీద ఇల్లు ఉంది. ఆ వేశ్యది రాహాబు అనే వేశ్య. ఆమంట 2 సేవకుల్ని చేర్చుకొని అన్నం పెట్టింది. ఆ సేవకుల్ని చేర్చుకుంది, అందుకని వాళ్ళొక్క కుటుంబమే బతికింది, మిగతా వాళ్ళందరూ చచ్చిపోయారు. రాతి గోడలు కూలిపోయినాయి. ఆమెను హల్లెలూయా. కొన్నిసార్లు మనకు సమస్య ఎలా ఉంటుందంటే, అన్నా ఈ ఎవరు తీర్చలేరిది, ఎవరి వల్ల కాదు. ఏంటంటే ఎవరు తీర్చలేరు, ఎవరి వల్ల
కానీ నీ దేవుడు ఎవరో తెలుసా? యెషయా గ్రంథంలో ఉంది ఒక మాట, అద్భుతంగా ఉంటుంది, 45:2. నీ దేవుడైన యెహోవా ఇత్తడి తలుపులు ఎర్రగొట్టేవాడు, ఇనప గడియలు పగలగొట్టేవాడు. చప్పట్లు కొట్టండి. ఏంది? ఇత్తడి తలుపులు, ఇనప గడియలు. లోదర బాబు అన్న సాక్ష్యం అద్భుతంగా ఉంటుంది. అన్ని ఊరు పంపించిన సేవకుడు ఆయన సాక్ష్యం బాగుంటుంది. సాక్ష్యం ఆయన చెప్పే దేవుడు ఆయన మార్చుకున్న విధానం. ఆయన సత్యనపల్లిలో ఒక పార్టీలో ఉండి పార్టీ గొడవల్లో వాళ్ళు నేతనేసేవాళ్ళు, పంచలు ఇవన్నీ. పార్టీ గొడవల్లో ఒక అతను పొడిచి చంపాడు, నరహత్య చేశాడు. 8 మందికి లైఫ్ పడింది రాజమండ్రి సెంట్రల్ జైల్లో. చిన్న వయసులోనే జైల్లో పడ్డాడు. యావజ్జీవ శిక్ష పడింది, బయటకు వచ్చేది ఇక. చుట్టూ రాతి గోడలు, కరెంటు పైన ఎవరు ఎక్కలేడు దోకలేడు, లోన ఎనప గేట్లు, ఎవరు రాలేరు, ఇక బయటికి రాలేడు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆడ దేవుడు వాళ్ళతో మాట్లాడితే ఆడ ప్రార్థన జరిగిద్ది, చర్చి జరిగిద్ది. ఆడ చర్చికి థామస్ ఆచార్య గారని మాకు వివాహం చేసిన పాస్టర్ గారు, ఆయన ఆచార్య, అతను కంసాలి. ఆయన అక్కడ చర్చిలో వాక్యం చదువుతాడు. ఆయన సేవకుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఆడ 500 మంది పాల్గొంటారు ఆరాధనకి. మనం ఏడుండిపోవట్లా. 500 మంది ఖైదీలు స్నానం చేసి ప్రార్థనకి వెళ్తారండి. ఆయన వాక్యం విని పోలీసులు మారారు, సిఐలు మారారు, ఎస్ఐలు మారారు, జైలర్స్ మారారు. ఆయన వాక్యం విన్నప్పుడు ఆయన పాపం గుర్తుకొచ్చింది లోదర బాబు అన్నగారికి. ఆయన ఏడ్చాడు, క్షమాపణ అడిగాడు, పాదాలు పట్టుకున్నాడు. అసలు ఎవరన్నా లైఫ్ పడితే బయటకు వస్తారా? రాతి గోడలు కదా, కరెంటు తీగలు కదా, ఇనప గడియలు కదా, చట్టం కదా, బయటికి రాలేరు కదా. అద్భుతంగా దేవుడు కేసు అనేది లేకుండా కొట్టేసి బయటికి తెచ్చి ఈరోజు సేవకుడుగా చేసుకున్నాడు. ఇంకొక సాక్ష్యం విన్నా, మార్కాపురం కల్లి మన మేరీ వాళ్ళ అన్నయ్య అవుతాడు, రాజు వాళ్ళ బావగారు. ఆయన పేరు ఏంటంటే అంతకుముందు ఏం పేరు ఏదో అంటారు, బడాయ్. ఇప్పుడు అంటే మార్కాపురం కల్లి బాగా వెళ్తున్నాం, కానీ ఒకప్పుడు మాచర్ల దాటి మార్కాపురం, నంద్యాల, కర్నూలు వెళ్ళే లారీలనే ఆపేవాళ్ళు రౌడీలు. పెద్ద భయంకరమైన రౌడీయుతం చేశాడు ఆయన. బడాయ్ పేరు, బడాయ్ అంటారు ఆయన. భయంకరుడు అసలు. ఎన్నో దోపిడీలు చేశారు, లారీలాపి, బస్సులాపి, కారులాపి. మా నాన్నగారు వాళ్ళు తెలుసు, అటు ప్రయాణం చాలా కష్టం. వినకొండ నుంచి ఆ దోరణాల రూటుకెళ్ళి ఆపేవాళ్ళు, ఆ అడుగుల్లో పెట్టి దోచుకునే వాళ్ళు, కత్తులేసి చంపేసేవాళ్ళు కూడా. అప్పుడు ఆడి సీసీ కెమెరాలు ఇవన్నీ అంత యంత్రాంగం లేదు అప్పుడు, అడుగులు ఎక్కువ అటు. అయితే ఈ దోచుకునే డబ్బు అంతా ఒక ఆమెకు పెట్టాడు. ఆమె ఈయన మోసం చేసింది, ఆమెను నడి మార్కెట్లో పొడి చేసేసాడు. లైఫ్ పడింది ఆయనకు కూడా. ఎటు చూసినా ఎత్తడి, ఈనుము, రాతి గోడలు, కరెంటు, బయటకు వచ్చేది లేదు. నీ దేవుడైన యెహోవా ఇత్తడి తలుపులు ఎర్రగొట్టువాడు, ఇనప గడియలు పగలగొట్టువాడు, సంఖ్యలు విడగొట్టువాడు. ఇంకా ఏందో తెలుసా? సముద్రంలో త్రోవ కలగజేసేవాడు, అరణ్యంలో త్రోవ కలగజేసేవాడు, ఎడారుల్ని నీటి ప్రవాహాలుగా మార్చే దేవుడు. చప్పట్లు కొట్టండి. ఆయన మారాడండి ఈరోజు. ఆయన పేరు హ్యాపీ పాల్ అని పెట్టాడు ఆ పాస్టర్ గారు. ఏ పాలు? ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఏం సాక్ష్యం? బడా ఆయన పేరే భయంకరమైన పేరు చెబుతాడు. అలాంటి వాడు మారి ఈ రోజుకి సేవ చేస్తున్నాడు. 300 మంది సంఘం. మరి వాళ్ళ రాతి ప్రాకారాల్ని ఎవరు కూల్చారు? ఎరుకో జీవితాన్ని ఎవరు కూలగొట్టారు? దేవుడు ఒక్కడు ఏదైనా చేయగలడండి. నువ్వు యేసు ప్రభు అంటే ఆషమాషి అనుకున్నావు, పెద్ద పెద్ద రాతి గుండెలు మార్చగలడు.
చిలకలూరుపేటకు బస్సు వెళ్తాడంటే 42 మందిని చిలకలూరుపేట దగ్గర కాల్ చేశారు దొంగలు. 42 మందిని సజీవ దహనం చేశారు. బస్సు దోచుకోబోయి బస్సు కాలింది. 42 మంది కాలిపోయారు. పిల్లలు కూడా కాలిపోయారు. వాళ్ళకి జీవిత ఖైదు పడింది. ఉరి పడాల్సింది ఉరి తప్పింది. ఉరి తీయాలి. అసలు కోర్టు ఉరి ఇచ్చింది. మళ్ళా పిటిషన్ పెడితే ఉరి తప్పి యావజ్జీవం పడింది. వాళ్ళు క్షమాపణ అడిగితే అది బై మిస్టేక్, వాళ్ళు కావాలని కాల్చలేదంట. బెదిరిస్తున్నప్పుడు కొందరు తిరగబడుతున్న టైంలో వాళ్ళతో తీసుకెళ్లి కిరసనాయలు పడి కాలిపోయారంట అని వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు యావజ్జీవం పడింది. బయటకు వచ్చేది లేదు. వాళ్ళు జైల్లో వాక్య విని మారారు. వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, పాపాలు ఒప్పుకున్నారు, క్షమించమని అడిగారు, ఉపవాసాలు ఉన్నారు, కడుపు కట్టుకున్నారు. అందులో ఒక అతనికి ఉరేస్తామని చివరి కోరిక అడిగారు. ఏమన్నాడు తెలుసా? బాప్తీసం పొందుతానని రాజమండ్రి సెంట్రల్ జైల్లో బాప్తీసం పొందారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో బాప్తీసాలు పొందారు వాళ్ళు. ఈరోజు నాయన బాప్తీసం పొందనంటే ఒక్కడ పొందట్లా. నమ్మి బాప్తీసం పొందినవాడు నమ్మని వానికి నిత్య నరకం ఉంది. అది అర్థం కావట్లే ఎవరికి. ఏదో ఊరు నాదే అంటున్నారు. రేపు నీది కాదని తెలుసుకో, కొండవురా నీవు పగిలెదవు. రేపు నీది కాదని తెలుసుకో, కొండవురా నీవు పగిలెదవు. మట్టివిరా నీవు ఒట్టివిరా, మట్టివిరా నీవు పగిలెదవు. అయ్యో మానవా మాయరా, ఇది మాయరా. రాలిపోదువో నీవు కూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో. పువ్వురాలు విధమున రాలిపోదువో, పువ్వురాలు మీద కొడు రాలిపోదువో. అయ్యో హల్లెలూయా. చెప్పండి, పెద్దగా చెప్పండి, 3 సార్లు చెప్పండి హల్లెలూయా. చివరి కోరిక ఏందయ్యా? గంగాధర అతని పేరు. ఏం కోరిక అంటే బాప్తీసం తీసుకుంటానంటే వేడి నీళ్ళు ఉదయాన్నే తెల్లవారుజామున ఉరికి ముందు వేడి నీళ్ళు పెట్టి బాప్తీసం ఇచ్చి ఉరి తీసిన వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా. వాళ్ళు ఏం కోర? భార్యని అడగల, భర్తను అడగల, డబ్బులు అడగల, మంచి తిండి అడగల, బిర్యానీ అడగల. బాప్తీసం పొందుతాం మేము చేసిన పాపాలకని అడిగారు. చప్పట్లు కొట్టండి. ఎవరు మన దేవుడు? రాతి గోడల్ని, రాతి ప్రాకారాలని, ఎరుకో ప్రాకారాలు 7 దినాల్లో కూలిపోయినాయి. నువ్వు భయపడొద్దు. చాలామంది వరకు భయపడతారు, నా బిడ్డ మారడో, నా బిడ్డ మారడో. ఇక ఇదే ఏడుపు. ముందు నువ్వు మారు రాజా, వాళ్ళే మారతారు. ఒక దీపం వెలిగితే అన్ని దీపాలు వెలుగుతాయి. మీరు ఎందుకు చెబుతారు? ఒక దీపం వెలిగితే దాంతో అన్ని దీపాలు ఈ దీపం సరిగ్గా వెలగకుండా గాలికి అటు ఇటు ఆగిపోతా ఆరిపోతా మా ఆయన పెట్టాడని సినిమా చూస్తా, మా ఆయన దమ్మన్నాడని. ఒక దీపం సరిగ్గా వెలిగితే అన్నీ వెలుగుతాయి. హల్లెలూయా చెప్పండి. మరి వెలుగుతాయి. మా నాన్న 9 ఏళ్ళు, అదిగా ఆయన గురుస్వామి అందరికి మాలలు వేసేవాడు, అయ్యప్ప మాల 9 ఏళ్ళు వేసుకున్నాడు. ఎప్పుడు నల్లని బట్టల్లోనే ఉండేవాడు. బొట్టు నల్లని బట్టలు. ఎలగల ఎత్తడు తలుపులు, ఇనప గడియలు ఇరగొడతాడు దేవుడు. రాతి ప్రాకారాలు పగలగొట్టి నీ కోసం నీ కన్నీరుని చూసి నువ్వు విశ్వాసంతో ప్రదక్షిణం చేస్తే సంఘములో కార్యాలు జరుగుతాయి. అంతేగాని సినిమా హాల్ చుట్టూ తిరిగితే ఏం జరుగుతాయి?
పేకాట్ల చుట్టూ తిరిగితే ఏం జరుగుతాయి? ప్రదక్షిణం వాళ్ళు దేవుడు చెప్పిన చోట చేశారు. ప్రదక్షిణం అంటే ఏంది? చుట్టూ తిరగటం. మా అమ్మ పండుకొని దొరలేదు గుడి చుట్టూ. అయ్యా నాగా నా పేరు, ఆ పేరు పెట్టి ఆమె పోయి పుట్ట దగ్గర అది ఎప్పుడు బయటకు వచ్చిందని మేము భయపడతా ఉండేవాళ్ళం. అది బయటకు వచ్చిందా? ఎందుకు మా నువ్వు దాని చుట్టూ తిరుగుతున్నావు, పుట్ట చుట్టూ? దాంట్లో పాము బయటకు వచ్చి అయిపోతావు మా అంటే, అయ్యా నాగరాజా యా తిరిగి ఇప్పుడు మందిరం చుట్టూ తిరుగుతున్నాము. సపట్లు కొట్టండి. తిరగాల్సిన చోట తిరిగితే కార్యాలు జరుగుతాయి. నువ్వు ఎవరో వాళ్ళ చుట్టూ ఏళ్ళ చుట్టూ తిరిగితే వాళ్ళ వెనకాల ఏమంది? బూడిద తుస్సు. నువ్వు దేవుని మందిరంలో తిరిగితే నీ పిల్లలు ప్రయోజకులు అవుతారు తెలుసా? నీ పిల్లలు గొప్పవారు అవుతారు తెలుసా? నీ పిల్లలు రేపు ఉన్నత స్థితిలో ఉంటారు తెలుసా? నీ పిల్లల భవిష్యత్తు దేవుడు ఏమండి ఎక్కడికి తీసుకెళ్తాడు తెలుసా? ఆకాశాలకు తీసుకెళ్తాడు. నువ్వు వాళ్ళకల్లి వీళ్ళకల్లి చుట్టూ తిరిగితే ఏమి లేదు. చూడండి ఇంకా బైబిల్లో ఉన్న వాళ్ళు యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 2-3 వచనాలు. అయిపోవచ్చింది టైం, పాపం చాలా టైం అయినట్టుందా? యెహోషువ కరెంటు పోబట్టి 5:2 వచనం. రాతి కత్తులు చేయించుకొని ఇశ్రాయేలు అమ్మా ఏ కత్తులు? ఇక్కడ ఎవరన్నారు కత్తులు? చూడండి. 1 రాతి పలకలు, 2 రాతి బండ, 3 రాతి గోడ, రాతి ప్రాకారాలు, 4 రాతి కత్తులు. దేవుడు చెబుతున్నాడు, ఇదిగో ఇశ్రాయేలారా ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, 40 ఏళ్ళ అరణ్యంలో ఉన్నారు, బయటకు వచ్చారు. ఇప్పుడు గిలగాలులో ఆగారు వాళ్ళు. ఈ గిలగాలులో ఏం చేయాలంటే పాత తరం అంతా రాలిపోయారు, ఇప్పుడు ఉందంతా కొత్త తరం. యవనస్తులు పాత వాళ్ళు అందరూ రాలిపోయారు, ఉన్నోళ్ళందరూ కొత్త వాళ్ళు. వాళ్ళ పిల్లలు నీ తల్లిదండ్రులు పెద్దలు తిరుగుబాటు చేశారు, వాళ్ళు రాలిపోయారు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దేవుడు చెప్పినట్టు సున్నతి చేసుకోవాలి. కాబట్టి మీరు రాతి కత్తులు చేసుకోండి అన్నాడు. మీరు 5:9 వచనం చదివితే ఐగుప్తు నింద తొలగిపోయిందంట. ఇక అక్కడ వాళ్ళకి ఐగుప్తు నింద తొలగిపోయింది. మనం లోకంలో ఉన్నప్పుడు మనకి నిందలు పడతాయి. పలానామా ఇదిరా అని, పలానోడు అదిరా అని ఏం పడతాయి అమ్మ లోకంలో? మనం దేవుడి పిల్లలవే, మనకు తెలియక దేవుడి గురించి, దేవుడి మందిరానికి వెళ్ళక, పరిశుద్ధ వాక్యం వినక, దేవుని సంఘంలో ఉండక మనం చాలా నిందలు సాతాను మనకేసేసి ఉండిద్ది. అప్పటికే నువ్వు భయపడాల్సిన అవసరంలా. మగ్దలేను మరీకి దెయ్యాలు పట్టి నింద ఉంది, 7 దెయ్యాలు పట్టినాయి అంట. సమరయ స్త్రీ 5గురితో పాపం చేస్తానంట. పాపాత్మురాలైన స్త్రీ బోర్డు పెట్టిందంట వేసి అని. అదిగో జక్కయ్య అన్యాయస్తుడు, వాడు అన్యాయస్తుడని బోర్డు పడింది. ఈ లోకం మనకి నిందలేసిద్ది, దాన్ని బట్టి నువ్వు బాధపడొద్దు. నువ్వు గిల్లగాలుకొచ్చి దేవుడిచ్చిన రక్షణ పొందుకుంటే అప్పుడు ఆ నిందంతా దేవుడు తొలగిచ్చేస్తాడు. చప్పట్లు కొట్టండి. సాతానేసిన నిందలు నీ మీద ఉండనీయడు, తీసేస్తాడు అవన్నీ. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు పెద్దోడు అన్నాడు, నాన్న ఏది రా అన్నాడు. లోనకి రారన్నాడు, నేను రాలన్నాడు. దూరం నుండి చూశాడు. ఫంక్షన్ బాగా జరుగుతుంది, సంబరంగా ఉంది, వాయిద్యాలు వాయిస్తున్నారు, కలకల్లాడుతుంది. ఏంది అది అన్నాడు. నీ తమ్ముడు వచ్చాడు అన్నాడు. వాడు అలిగాడు, నేను రానంటున్నాడు. ఏంటంటే, నానా నేను పుట్టినప్పటి నుంచి నీతో ఉన్నా, ఎప్పుడైనా నాకు ఒక మేకపిల్ల, వీడికి మేకపిల్ల కావాలంట, ఎప్పుడైనా మేకపిల్ల ఇచ్చావా? ఒరే నా అన్నీ నువ్వే, నేను తినేది నువ్వే కదరా తినేది అన్నాడు. ఇప్పుడు వాడు వేసలతో తిరిగి వచ్చాడు, పోయి డబ్బులన్నీ పాడు చేశాడు. వాడు చెడ్డోడు, వాడు తిరిగి వస్తే ఇంత చేస్తావా అన్నాడు. ఈ దేవుడి దగ్గర క్షమాపణ ఉంది. చప్పట్లు ఎందుకు కొడతారు? ఏముంది? ఒరే తప్పిపోయినోడు దొరికాడు, చనిపోయినోడు బతికాడు.
తప్పిపోయిన నీ కుమారుడు దొరికాడు, చనిపోయినాడు బతికాడు, తిరిగి మన ఇంటికి వచ్చాడు. క్షమాపణ, తండ్రి ఇంట్లో క్షమాపణ ఉంది. ఈ లోకం నీ మీద ఎన్ని నిందలేసిందో వదిలే, ఓరక పాత వాటిని పట్టుకొని జ్ఞాపకం చేసుకోగాకు, వాటిని పాతిపెట్టు. దేవుడు అవి జ్ఞాపకం చేసుకోడు, మునుపుటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దని యెషయా గ్రంథంలో రాయబడింది. పాత ఎందుకు కోరక, నిన్నటిది ఎందుకు, ఈరోజు దేవుడు ఇచ్చాడంటే ఈరోజు దేవుడితో నడవమని ఇచ్చాడు. నింద తొలగిస్తాడు దేవుడు, ఆడవాళ్ళకి నింద తొలగిపోయింది. చప్పట్లు కొడదాం హల్లెలూయా. మొదటి సమయాలు 17:45, 17:40 చదవండి. మొదటి సమయాలు 17:40. అదిగో ఒక బాలుడు తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్ళు తీసుకొని ఉంచుకొని ఒడిసెలు చేత పట్టుకొని ఫిలిష్తీయుడి దగ్గరికి వెళ్ళాడు యుద్ధానికి. ఎవరైనా గొప్ప సంఘం మంది. ఎవరైనా జోలకంటి బ్రహ్మారెడ్డి గారు, ఆయననా? పిన్నెల రామకృష్ణారెడ్డి గారా? ఎవరమ్మా ఆయన? అమ్మా తల్లులారా, ఎవరైనా? దావీదు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు ఏలాలోయలో ఉంటే ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తున్నట్టు అందులో నుంచి బల శౌర్యం కలిగిన 6 మూల ఎత్తు, 6 జానలు అంటే చాలా ఎత్తున్నాడు వాడు. 9 అడుగుల పైన ఉన్నాడంట, 9 అడుగులు. ఇప్పుడు లెక్కలు వేసుకుంటే ఎన్ని అడుగులు? మనం ఎంత ఉంటాం? నేనుంటా 5.5 ఏమంటా. ఎక్కువ హైట్ ఎవరు? సర్లే 9 అడుగులు అంటాం. వాడిది రాగి కవచం, రాగి ఈట, రాగి శిరస్త్రానం, అన్ని రాగి అనండి. ఆయుధాలు ధరించి వచ్చాడు. రే అందరు కొట్టుకోవటం కాదు, ఉంటే ఒకటి రండి, నన్ను గెలిస్తే ఫిలిష్తీయులు గెలిచినట్టని. ఎవడు అట్లా భయపడుతున్నారు? 9 అడుగులు అయితే ఎవడు వెళ్తాడు? శత్రువు 9 అడుగులు ఉంటాడని వెళ్తాడా? ఎవడు వెళ్ళడు, ఎవరు వెళ్ళా. సౌలు కూడా వెళ్ళా, అందరికంటే హైటోడు. మళ్ళా వెళ్ళలా, ఎవరు వెళ్ళా. వాళ్ళ నాన్న ఏంది 40 రోజులు అయింది. వాళ్ళ నాన్న చిన్న మంద, గొర్రెల మంద కాసేవాడిని పిలిచి, రే మీ అన్న ఎల్లు సైన్యంలో ఉండరు, పోయి ఇచ్చిరా పో అని అంటే వాళ్ళకి ఆహారం తీసుకొని వచ్చాడు. జున్ను గడ్డలు, రొట్టెలు అవన్నీ. ఇప్పుడు లేవులు అలాంటి ఆహారం. ఇప్పుడు అన్నీ ఎగ్ ఫ్రైడ్ రైసు, నూడిల్స్, పాము పురుగులు, చైనా ఫుడ్, కరోనా ఫుడ్. జున్ను గడ్డలు ఇచ్చాడంట, రొట్టెలు ఇచ్చాడంట, అవి తీసుకొని వచ్చాడు యుద్ధంలోకి. వాడప్పుడే కేకేశాడు, రే రండిరా చూసుకుందాం అని. దేవుణ్ణి కూడా తిడుతున్నాడంట. జీవం కలిగిన దేవుణ్ణి తిరస్కరించడానికి సున్నత లేని వీడంతా. వీడు దేవుణ్ణి తిరస్కరిస్తాడా? జీవం కలిగిన దేవుడు నా దేవుడు అని చెప్పి వాడి మీదకు నేను యుద్ధాన్ని పోతాను, కాసుకుంటారు అన్నాడు. ఈ లోపల వాళ్ళ అన్నలు, రే నువ్వు యుద్ధం చూడటానికి వచ్చి ఎందుకు వచ్చారని చెప్పి అరిస్తే మౌనంగా ఉన్నాడంట. ఈనాటి ఆనాడు పోయి పలానోడు యుద్ధానికి వెళ్తాడంట. ఎవడరా వాడిని పిలిపి? బెత్లెహేం వాడు. ఎవడు? పిల్లోడు, బాలుడు. ఏం పేరు? యెషయా కుమారుడు దావీదు. చూశాడు, వరే నువ్వు బాలేవు, వాడు అంత ఎత్తున్నాడు, నీకు కనీసం 5 అడుగులు కూడా వద్దులే అన్నాడు. ఎలుగుబండి చంపే సింహాన్ని నేను వెళ్తాను పో అన్నాడు. సరే ఇగో నా ఆయుధాలు తీసుకున్నాడు, వేసుకున్నాడు. ఆయన ఆయుధాలు ఏడా నాకు చేతకు అట్లా తీసేయి, మరి ఎలా పోతావు? నాకేమొద్దు, దేవుడే యుద్ధం ఏమో అని పోయాడు. ఏటిలో 5 రాళ్ళు ఏరాడు, ఒక్క రాయి తీసుకున్నాడు. వాడు ఎదురుకెళ్ళి నిల్చున్నాడు. ఎదురుకే ఒక్కడు రాలే ఇప్పుడు దాకా. ఈ బాలుడు వెళ్ళి నిల్చున్నాడు. చూసి ఊరే నేనేమన్నా కుక్కన కర్ర తీసుకుని నా మీదకి వచ్చావు అన్నాడు. నేను నీతో యుద్ధం చేయి పిల్లోడిని పోయాను. రా ఇప్పుడు దాకా ఏదో అన్నా దేవుణ్ణి తిడుతున్నావు ఏంద్రా? జీవం కలిగిన దేవుణ్ణి తిరస్కరించడానికి నువ్వెంత? నేను దేవుడి పేరిట వస్తున్నాను, నువ్వే దేవుడిని తిరస్కరించావు ఆ దేవుడి పేరిట చూసుకో అన్నాడు. ఏ సైన్యాన్ని తిరస్కరించావు? దేవుడి సైన్యం అని ఇశ్రాయేల్ పేరిట వస్తున్నా, పో యుద్ధం ఏహో అది అన్నాడు. వాడు లేదు, పక్షులకి కాకులతో నిన్ను నరికేసేస్తారు అన్నాడు. సరే రా అన్నాడు. ఒక్క రాయితోనే కొట్టాడు. ఒక్క రాయి గిరగిర పోతి తిప్పి కొడితే వడిసలతో కరెక్ట్గా పోయింది. నొసటు చూపెట్టండి. ఈ నొసటుకు పడింది, ఒక్క బార్లు పడ్డాడంట, లోనకు పోయింది. గొల్లియాతు శవం ఈ మధ్య కూడా దొరికింది, పేపర్లో కూడా వేశారు, గొల్లియాతు శవం దొరికింది, అక్కడ రంధ్రం ఉందని. ఆర్కియాలజిస్ట్ వాళ్ళు
అది గొల్లియాత్ అని కనిపెట్టారు. బార్ల పడితే వాడి కత్తిని తీసుకొని వేసేసాడు. దావీదుకి ఎవరన్నా దేవుణ్ణి అంటే రోషం ఉంది. ఇప్పుడు ఎందుకు చెబుతారు? ఎవరైనా దేవుణ్ణి తిడితే దావీదుకి ఏముంది చెప్పండి? ఏముంది? రోషం. దావీదుకి దేవుణ్ణి దూషిస్తే ఎవడైనా రోషం ఉంది. నీకు అసలు ఏమీ లేదు. దావీదుకు రోషం ఉంది. ఒక్క రాయితో బోర్ల పడ్డాడు. శత్రువు ఆయుధాలు, శత్రువు హైటు, శత్రువు యొక్క ఏమీ చూడలేదు అతను. దేవుని బట్టి యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఆమేనానండి? హల్లెలూయా. 6వ మాట తీయండి. యెహెజ్కేలు 36:26. యెహెజ్కేలు 36:26. టైం అయింది, ఇక 5 నిమిషాలు. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతనమైన స్వభావం మీకు కలగజేసేదను. అమ్మా ఏ గుండె? రాతి గుండె. ఓ ఇశ్రాయేలు, యెషూరును విను. రాతి గుండెను మీలో తీసేసి మాంసపు గుండె మీకు ఇస్తా. మీలో ఎంతమందికి రాతి గుండెలు ఉన్నాయి? రాతి గుండె ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అరే అందరిది మాంసం గుండెనా? రాతి గుండె అంటే ఏంది? కఠినమైనది. మాంసం గుండె అంటే ఏంది? మెత్తడిది. పాస్టర్ గారు మాంసం తినొద్దని ఇప్పుడు నువ్వు మళ్ళీ మాంసం ఎత్తావు, మాకేమో నోరు వరుతుంది, నువ్వు చెప్పే అన్ని అసలు ఏంది ఇది, ఇదేమి యుద్ధమని అంటారు మళ్ళా. చెప్పండి, దేవుడేమన్నాడు? రాతి గుండెను తీసేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను. మాంసపు గుండె ఇస్తాడంట. మాంసపు గుండె ఎలా ఉంటుంది? రాతి గుండె ఎలా ఉంటుంది? చెప్పండి. ఇప్పుడు ఎందుకు తెలుస్తుంది? ఇక్కడ అందరు పరిశుద్ధులువేగా. రాతి గుండెలో కఠినంగా ఉంటుంది. ఫరో చూడండి, తన హృదయాన్ని కఠినం చేసుకొని ఎన్ని తెగుళ్ళు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, దేశం పాడవుతున్నా వాడి గుండె కఠినమైంది. కరగదు. కఠినమైనోడు. హేరోదియా చూడండి, బాప్తీసమిచ్చు యోహాను ఒక్క మాట అన్నాడని. ఏమన్నాడు ఆయన? హేరోదుని అన్నాడు, ఆమెనే అనలా, స్త్రీని అనలా. అయ్యా రాజా, నువ్వు ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్నావు, దేవుడి దేశాన్ని, నువ్వు నీ తమ్ముడు భార్యను ఉంచుకోవటం తప్పు అయ్యా అన్నాడు. మంచి మాట చెడ్డ మాట చెప్పరేంది? నీ తమ్ముడు భార్యను ఉంచుకోవటం న్యాయం కాదయ్యా అన్నాడు. అంతే. ఏకాది పగబట్టింది. రాతి గుండె. ఆయన పుట్టినరోజున డ్యాన్స్ చేయించింది పిల్ల చేత. డ్యాన్స్ చేసింది. ఆయనే ఉద్రేక పరుడు అయ్యారు. ఉద్రేకంతో కోరిక ఏం కావాలన్నాడు. ఈ పిల్లేమో తల్లి చాటు పిల్ల. తల్లి పిల్లి అంటే పిల్లి, పాము అంటే మరి పిల్లలు అంతేగా, తెలియదు వాళ్ళకి. పరిగెత్తుకుంటా, మమ్మీ ఏంది? రాజుగారు ఏమడిగితే అది ఇస్తానన్నాడు. ఏమడిగాను మమ్మీ? కోట అడిగానా, డబ్బులు అడిగానా, బంగారం అడిగానా, సగం రాజ్యం కూడా ఇస్తానన్నాడు. ఎందుకు మా అంటే నేను నాట్యం ఆడా, ఆయనకి నచ్చింది, వాళ్ళందరూ నచ్చారు, నీ బిడ్డ భార్య నాట్యం ఆడిందని, డ్యాన్స్ చేసిందని. మనం కూడా అంతేగా, స్కూళ్ళల్లో డ్యాన్స్ లేపిస్తారు. ఏడేమో పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూత లైనాని పగలమా అంటే మనం దేవదూతలు అని, దేవుడేమో పరిశుద్ధుడని. ఏం చేసాము? పాటలు పాడాం. అమ్మా స్కూల్లో పెట్టారే, ఏం పెట్టారా? పాట. ఏం పాట? నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? దానికైతే ఇరా. ఏడేమో వరదోతలు, పరదోతలు, పరలోకపు దోతలు పరిశుద్ధులా. కిడ్స్ స్కూల్లోనేమో అదిగా ఊరి చివరి ఒక జుట్టు స్కూల్లోనేమో, సెయింట్ డాన్ స్కూల్లోనేమో, ఏమండి చైతన్య స్కూల్లోనేమో, నారాయణలోనేమో నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? పిచ్చి తల్లులారా, పిచ్చి వెర్రి దాక్ష పుల్లారా. నువ్వు ఒక పిచ్చి తల్లివి, నువ్వు ఒక పిచ్చి తండ్రివి. క్యా దేఖ్తా హై?
అర్థమైంది ఏమన్నా? నీ పిల్లలకి బాల్యము నుండి వాళ్ళు పరిశుద్ధంగా పెంచాలి, అది నీ బాధ్యత. అదేమంటే నేను అప్పట్లో ఆడా, నేను అప్పట్లో ఇరగదీశా, అప్పట్లో స్టేజ్ అంతా నా మీదే ఉంది, లుకింగ్ అంతా నేనే స్కూల్లో కాలేజీలో. ఇప్పుడు నా పిల్లలు కూడా అలానే ఉంటారు, నేను మారినట్టు మారుతారు వాళ్ళే ఒక రోజు. పిచ్చిదానా, వాక్యం తెలుసా? కొరింథీ పత్రికలో ఉంది, నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలోనే వాడు సంఘంలో కొనసాగాలన్నాడు. ఇప్పుడు నేను యవనస్తుడుగా పిలువబడ్డా, నేను రక్షించబడ్డా, కానీ నా పిల్లలు అట్లా పిలువబడ్డా. తల్లి గర్భంలో భిన్నంగా రూపించబడక ఉంటే దేవుడు అక్కడ సేవకుడు పిల్లలు ఎలా ఉండాలని, సేవకురాలు పిల్లలు ఎలా ఉండాలని, నీతిమంతులు ఎలా ఉండాలని నీకు ఆ పిల్లల్ని ఇస్తే నువ్వేం చేస్తున్నావు? లోకానికి పెడుతున్నావు సగం బట్టలతో. ఆడపోయి నువ్వు కూడా అందరితో పాటు రంగు రంగుల లోకం, మాయ మాయ లోకంలో అందరితో పాటు ఆహా ఎదురు ఎదురు చూడు చూడు. నీ పిల్లని డాన్స్ పిల్ల చేసే పిచ్చిదానా, పిచ్చోడా? లేదా నీకు పరిశుద్ధత? అల్లరితో కూడిన ఆటపాటల్లో ఉండకూడదని బైబిల్ చెప్పలేదా? పోకిరి మాటలు మాట్లాడకూడదని చెప్పలేదా? బూతు పాటలు వద్దని చెప్పలేదా? ఆ పిల్ల డాన్స్ చేసి అమ్మకు చెబితే అమ్మ ఏమంట తెలుసా? భలే దొరికాడే రాజు. కోరు ఏం పడతావు తెలుసా? బాప్తీసమిచ్చు యోహాను ఓరక వాక్యం చెబుతాడే, పాపాన్ని ఖండిస్తాడే, ఆయన తల నరికిచ్చి ప్లేట్లో పెట్టేవమన్నా. అమ్మా రక్తమా? ఏ చెప్పించేవి సరే పోయాడు. ఏం కావాలి బాయ్ చెప్పు, నకిలీసా వడ్డానమా ఏం కావాలి? బాప్తీసమిచ్చి యోహాను ప్రవక్త యొక్క తల నరికిచ్చి నాకు పంపు. బెత్తరపోయాడు రాజు, ఏడ్చాడు. రాజు మనోవేదన చెందాడు, కానీ చుట్టూ జనం చూస్తున్నారు. బంట్రౌతును పంపించి ఆయన తల జైల్లో కొట్టించి ప్లేట్లో ఇస్తే తీసుకుపోయి తల్లికి ఇచ్చింది. అది రాతి గుండెది. ఏం గుండె దాంది? రాతి గుండె. అది సైతాంది. వ్యభిచారం మానుకోమంటే మానుకోకుండా రాతి గుండె. ప్రవక్తను చంపించింది అది. యెజబెలు రాతి గుండె. యెజబెలు ఎంత రాతి గుండె తెలుసా? 3.5 ఏళ్ళు ఏలియా చెప్పినట్టు వర్షం వల్ల మంచు కురవలా. అప్పుడు భయపడొద్దా? ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, 3.5 ఏళ్ళు వాళ్ళ. ఏలియా ప్రవక్తని తెలిసింది కదా, అగ్ని దించాడు కదా, తెలిసింది కదా, భయపడొద్దా? రాతి గుండె కఠినమైంది. సేవకుడికి ప్రవక్తకు భయపడదు. ఏం చేసింది తెలుసా? నీ ప్రాణాన్ని తీస్తానని చెప్పింది. అందుకని ఆయన ప్రాణం తీయకుండా ఆయన చనిపోలా, తీసుకుపోయాడు. అగ్నిరాధాలు వచ్చి తీసుకుపోయినాయి ఏలియాని. చప్పట్లు కొట్టండి. కొంతమంది దగ్గరికి వెళ్ళి అడుగుతాం, అక్క క్షమించక్క, మాకు తెలియదు అక్క, ప్రార్థనకు రాక మార్చుకుంటాం అక్క అంటే ఎన్నిసార్లు అడుగు క్షమించమని. ఆయన ఎన్నిసార్లు అడుగు అన్నా క్షమించలే అన్న, ఏ చిన్న విషయం అవన్నీ పట్టించుకోకూడదు రా అన్న ప్రార్థన. రాతి గుండోడు, అది రాతి గుండెది, కఠినమైనది. మాంసపు గుండె కరిగిద్దండి, తగ్గించుకుంటుంది, మెత్తగా ఉంటుంది, క్రష్ అయిద్ది. రాతి గుండె ఏడ తగ్గించుకుంటుంది? ఎంత పొలుకులు కొట్టినా పొలికే మిగిలిద్ది, చివరకు పొలికే ఉంటుంది. రాతి దేవుడు అన్నాడు, రాతి గుండె తీసేస్తాను అన్నాడు. సౌలు ఎవరో ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హాని సౌలును. ఆమేన్. టైం వెళ్ళి బాధపడద్దు. రాతి గుండె తీసేసి ఏ గుండె పెడతానన్నాడు? ప్రార్థనకు వచ్చే వాళ్ళకి ఏ గుండె ఉండాలి? అంతేగాని నన్ను అంటాడా? ఆమె ఎట్లాంటిదా? నా పక్కన కూర్చున్న దాని అంతా దాని బతికెంత చూసుకున్నారా, తెలుసుకున్నారు. రా తొడగొట్టి చెబుతున్నారా, రా అని తొడగొట్టిద్ది. తొడగొట్టదు, తొడగొట్టేది రాతి గుండె నీది. తగ్గించుకో మందిరంలో, అప్పుడు నిన్ను హెచ్చిస్తాడు దేవుడు. చప్పట్లు ఎందుకు కొడతారు? ఎవరన్నా ఏమన్నా అన్నారనుకో తగ్గించుకో, చూడక తగిలిననుకో తగ్గించుకో, తగ్గించుకో, హెచ్చించబడతావు. నువ్వు ఎందుకు ఆశీర్వాదం పొందుకోవట్లేదు తెలుసా? దేవుడు దేవుని నీకు ఎందుకు రావట్లేదు తెలుసా? రాతి గుండె కాబట్టి, మాంసపు గుండె ఇంకా నీలోకి రాలేదు కాబట్టి. చూడు మార్కు 4:16. 2 నిమిషాలకి అయిపోయి నీకు చూపెడతాను. మార్కు 4:16. అటువలే
రాతి నేల. ఏ నేల? ఏమ్మా, రాతి నేలలో విత్తనాలు ఎత్తితే ఏమైంది? ఎత్తితే ఏమైంది? వ్యవసాయం రాతి నేలలో ఎవరన్నా చేస్తారా? చెయ్యరు. రాతి నేలలో విత్తబడిన విత్తనం అంట. చదువు. ఏడ కూర్చున్నావు, ఒక్క వచనం చదవలేదు. వాక్యుని సంతోషంగా అంగీకరించువారు అయితే వారిలో వేరు. రాతి నేలలో వేరు ఎలా పోయింది? రాతిలోకి వేరు లేనందున కొంతకాలం వస్తారు చర్చికి, పరిచర్యకి, ప్రార్థనకి, ఉపవాసానికి, సువార్తకి, సంఘానికి కొంతకాలమే వస్తారు. ఇక మానేస్తారు. ఎందుకో తెలుసా? వాక్యం నిమిత్తం శ్రమ అయినా హింస అయినా కలగగానే అభ్యంతర పడతారు. ఏం పడతారు? అభ్యంతరం. ఎందుకు పడ్డారు? రాతి నేల. ఏ నేల? విత్తనం అంటే దేవుని వాక్యం. కొంతకాలమే ఇల్లు చేసేది. ఒక్క రాయి తగిలితే చాలు ఇక ఆగిపోతారు, ఇక రారు. రాతి నేలలో దేవుడు వాక్యం అనే విత్తనం విత్తితే ఫలించదు. రాతి నేల. కొంతకాలమే ఉంటారు వాళ్ళు, జీవితాంతం ఉండరు. యోహాను 2:6. వివరించడానికి టైం లేదు కానివ్వండి. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం తూములు పట్టు 6 రాతి బాణాలు ఉండే. ఏ బాణలో? రాతి బాణ. ఆ పెళ్ళికి వెళ్ళారు. పెళ్ళికి వెళ్తే ద్రాక్ష రసం అయిపోయింది. శిష్యులు అడిగారు, తల్లిని అడిగారు. తల్లి అందయ్యా వాళ్ళకి లేదంట అంది. నాతో నీకేం పని, నా సమయం రాలేదన్నాడు. ఆయన మీతో చెప్పింది ఏమన్నాడు? శిష్యులకు చెప్పాడు. అడుగు 6 రాతి బాణలు ఉన్నాయి. ఎన్ని బాణలు? ఇప్పుడు కూడా ఉన్నాయంట. వండయంట. 2, 3 వండయి. వాటిని చూపిస్తున్నారు. గలలియాలోని కానాలోని రాతి బాణలని మీరు యూట్యూబ్లో వాటిలో కొట్టండి. వండయంట. 2 వండయి. 2, 1 మొత్తానికి వండయి. అవి రాతి బాణలు కదా, వండయి. చరిత్రలో వండయి అవి. 6 రాతి బాణలు ఉన్నాయి. అప్పుడు వాటిలో నీళ్ళు పోయమన్నాడు. దేవుడు వాటి నీళ్ళని ఏంగా మార్చాడు? ద్రాక్ష రసంగా మార్చాడు. ఎప్పుడు జరిగింది ఆ అద్భుతం? ఎందుకు జరిగింది? 2 చదువు. యేసు ప్రభువుని ఆయన శిష్యులని ఆ వివాహానికి పిలిచారు. చెప్పండి ఏంది? యేసు ప్రభువుని నీ పెళ్లి కన్నా పిలువు నన్ను. యేసు ప్రభువుని ఆయన శిష్యుల్ని ఆ పెళ్ళికి పిలిచారు. ఒక్కడ పిలవడు. ఏం అద్భుతాలు జరుగుతాయి? ఊరు మొత్తం పిలుస్తారు. పోయి తాగుబోతుల్ని, తిరుగుబోతుల్ని, లోకంలో ఉన్నోళ్ళని, ఆ మురికి మొత్తాన్ని పిలుస్తారు. సేవకుని పిలవరు. ఆయన వస్తే కుదరదు మనకి. ఆ పెళ్ళిలో ఎందుకు అద్భుతం జరిగింది తెలుసా? వాళ్ళని పిలిచారు. పాపం వాళ్ళు యేసయ్యని శిష్యులని పిలిచారు. అందుకనే అద్భుతం జరిగింది. ప్రకటన 2:17 దేవుడు అన్నాడు పెర్గమా సంఘంతో, నీకు పరలోకంలో తెల్ల రాయి ఇస్తానన్నాడు. ఆ రాతి మీద కొత్త పేరు ఉంటుంది. అది పొందుకున్నాడు తప్పితే ఎవరికి తెలియదు అన్నాడు. రేపు నువ్వు పరలోకం వెళ్తే నీ పేరు మారిపోయిద్ది. ఒక ఆయన అన్నాడు నన్ను, ఓయ్ పాస్టర్ గారు ఏందన్నా, మా అబ్బాయికి నేనేం పేరు పెట్టా, నువ్వెవరు పేరు మార్చడానికి అన్నాడు. నువ్వు శరీర తండ్రి, నేను ఆత్మీయ తండ్రిని అన్నా. పరలోకంలోకి వెళ్తే కూడా పేరు మారిద్ది అన్న. ఆడ నీ పేరేం ఉండదు అన్న. అదేంది అన్నాడు. అదిగో చూడన్న, కొత్త పేరు ఇస్తా. ఏ పేరు? తెల్ల రాతి మీద కొత్త పేరు ఇస్తాడు. ఇది పొందుకున్న వాళ్ళకి తెలిసిద్దంట. చూడండి నీకు ఎలా ఉంటుందో పరలోకం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. టైం లేదు, అయిపోయింది. 10 నిమిషాలు దాటింది మన టయానికి. చెప్పండి ఒక్కసారి ఏళ్ళు తీయండి. రాతి పాలకలు, రాతి బండ, రాతి గోడలు, రాతి కత్తులు, రాతి గుండె,
రాతి బాణలు. ఇవి బైబిల్లో ఉన్న కొన్ని విషయాలు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్ అన్నాడు. కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. ఒక కరెంట్ లేకపోవటాన ఒక 10 నిమిషాలు లేట్ అయింది, క్షమించండి. 12:30 కల్లా వదలాలి. కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. స్తోత్రం. యేసయ్యా అనండి. యేసయ్యా స్తోత్రం. నాకు రాతి గుండె వద్దయ్యా, రాతి పలక మీద కాదు ప్రభు.